రియల్ క్రిస్టియానిటీ అంటే బైబిల్ దేనైనా అంగీకరించాలి. ఎందుకంటే బైబిల్ మానవ కల్పిత గ్రంథం కాదు, దేవుడే వ్రాయించి ఇచ్చిన గ్రంథం కనుక దేవుడు సృష్టికర్త అని కానీ తెలుసు, ఆయన వ్రాయించాడు. దీన్ని నమ్మి ఏ చరిత్ర అయినా ఏ శాస్త్రమైనా దేనినైనా బైబిల్ దగ్గర తీసుకురండి ముందు. ఏమంటే సైన్స్లో ఉంది కదండి, మరి ఎలాగండి? ఇప్పుడు సైన్స్ అందరూ నమ్ముతున్నారు. ఈ మధ్యన ఎవరో ఆ పైకి వెళ్ళిన విలియమ్స్ కూడా చెప్పిందట, సునీత విలియమ్స్, ఏమని ఏలియన్స్ ఉన్నాయండి. ఈ మధ్యన ఇస్రో శాస్త్రవేత్తల్లో ఏమంటే దాని తాలూకా నాయకుడు ఎవరు ఉన్నారండి, ఏదో పేరు, ఇస్రో డైరెక్టర్, ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏం స్టేట్మెంట్ తెలుసు అది? ఏలియన్స్ నిజమే అంటే. ఏలియన్స్ ఉన్నాయా, నువ్వు చూసావా? ఏమంటే మన దేశంలో ఇస్రో అంటే చాలా పెద్ద సంస్థ కదండి, అది చాలా పెద్ద సంస్థ. మరి ఆ సంస్థకి డైరెక్టర్ చెప్పాడంటే నిజం కదా. మరి బైబిల్లో మాత్రం ఏలియన్స్ లేవని మీరు అంటున్నారు, వాళ్ళేమో ఏలియన్స్ ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎప్పుడు కాదు కదా, ఎప్పటికీ నో ఏలియన్స్. అది ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పనివ్వండి, నాసా శాస్త్రవేత్తలు చెప్పనివ్వండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చెప్పనివ్వండి, ఎవడు చెప్పిన ప్రపంచంలో ఏలియన్స్ అనేవి బోటకం. భూమి మీద తప్ప ఇతర గ్రహాలలో జీవరాశి లేదు అని బైబిల్ చెప్తున్నాడు. ఎందుకంటే మనం నివాస యోగ్యమైనది జీవిని సృష్టించింది భూమి మీద. ఇప్పటివరకు నువ్వు చాలా దూరం చూసావు, హబుల్ స్పేస్ టెలిస్కోప్లో ఏం కనబడ్డా నీకు?